మద్యం వినియోగదారులను ఆకర్షించేందుకు పలు మొబైల్ యాప్లు వ్యక్తులు మద్యం డెలివరీ సేవలను అందించేందుకు ముందుకు వస్తుండటంతో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చట్టపరంగా అనుమతి లేని ఈ పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా అరికెట్టేందుకు సన్నద్ధమవుతుంది. మద్యం హోమ్ డెలివరీ చేయడం చట్ట విరుద్ధమే అయినప్పటికీ సాధారణ వైన్ షాపులను మూసివేసిన తర్వాత రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం పెరిగింది. జనవరి 25 తర్వాత మద్యం హోమ్ డెలివరీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ బాబు మాట్లాడుతూ మద్యం డోర్ డెలివరీ చేయాలంటే చట్టపరమైన అనుమతి ఇస్తూ కొత్త చట్టం తీసుకురావాలి. ఎవరైనా మద్యం డోర్ డెలివరీకి పాల్పడితే చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించాలని యోచిస్తున్నప్పటికీ దాని ప్రత్యేక కార్యాచరణ నమూనా కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సప్లయర్లు మద్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలుదారుడి పేరు మీద బిల్లులు డ్రా చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీలు రంగంలోకి దిగి మద్యాన్ని డెలివరీ చేస్తారు.